తమిళనాడు టీవీకే పార్టీ యాక్టర్ విజయ్కి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఏమైనా పోలిక ఉందా? ఎందుకంటే తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ అటు విజయ్కి ఇటు పవన్ కళ్యాణ్కి మధ్య పోలిక పెడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు వచ్చినాయి, విజయ్ ఇంత శాతం ఓట్లు సాధిస్తాడు, పవన్ కళ్యాణ్కి ఇంత శాతం ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఎత్తున చర్చకైతే తెరలేపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భం ఏంది రాజకీయంగా, విజయ్ గారు వచ్చిన సందర్భం ఏంది రాజకీయంగా అనేది మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల వేళ విజయ్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నాడు. కొన్ని సర్వే ఫలితాలు అయితే విజయ్ వెనకంజలో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతుంటే కేవలం 10 నుంచి 15 సీట్లే గెలుచుకుంటారని కొంతమంది మాట్లాడుతుంటే, కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఈసారి తమిళనాడులో విజయ దుందుబి మోగించబోతుండు విజయ్ టీవీకే పార్టీ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చెప్తున్నాయి. అయితే విజయ్ అక్కడ గెలిస్తే ఏంది, విజయ్కి ఎక్కువ సీట్లు వస్తే ఏంది, తక్కువ సీట్లు వస్తేంది, విజయ్కి ఎంత శాతం ఓట్లు వస్తేంది, దాని ప్రభావం పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టి పోల్చాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది, అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఈ విధంగా పోలుస్తున్నారు అనేది మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు 2014లో అప్పుడున్న పరిస్థితులు ఏంది, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేయలేదు. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవం ఉన్న నాయకుడు ఉండాలి, ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని కూడా లేదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పోటీ చేయకుండా పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిండు. ఆయన సపోర్ట్ చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత శాతం ఓట్లు వచ్చి ఉండేవో మనకు అర్థమయ్యేది. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతు తెలియచిండు. అదేవిధంగా మరొక వైపు ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిండు, పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. జగన్ గారి వైపు ప్రజలు నిలబడ్డారు. భారీ ఎత్తున జగన్ గారు చరిత్ర సృష్టించడం జరిగింది 151 సీట్లతోటి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయాడంటే దాని వెనకాల రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ ప్రజారాజ్యం పార్టీ అనూహ్యంగా కాంగ్రెస్లో కలిసిపోవడం, అది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభావం పక్కాగా పడ్డది. ఎందుకంటే చిరంజీవే పార్టీని ఇలా కలిపేసిండు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద అనేక అనుమానాలు ఉన్నాయి అక్కడ ప్రజలు అయితే అప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారే ఓడిపోవడానికి బలమైన కారణం ఇంకోటి ఏంటంటే గారు జైలు పోవడం, ఆ సానుభూతి ఉండడం, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సానుభూతి ఉండడం, షర్మిల గారు ఆడబిడ్డ అయినప్పటికీ ఆమె పాదయాత్ర చేయడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చడం, ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రచారం, అదేవిధంగా జనాల్లో ఆ సింపతి బలంగా వర్కౌట్ అవ్వడం, అది ముఖ్యంగా జగన్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ జగన్ గారి వైపు నిలబడి ఆ రోజు జగన్ గారికి అత్యధిక శాతం మెజార్టీ ఇవ్వడం, ముఖ్యంగా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం, ఓట్లు చీడిపోవడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి ఓటమికి బలమైన కారణాలు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు రావడం జరిగింది. మన అందరూ తెలుసు దేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ గెలవనంతగా 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ గెలిచి ఈ రోజున దేశ రాజకీయ చరిత్రలో నెంబర్ 1 పార్టీగా నిలిచింది 100% స్ట్రైక్ రేట్ తోటి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇది నిజం. ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆదరించారు అనడానికి ఈ యొక్క ఎన్నికలు ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తాయి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని పోల్చడం అంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు స్థిరంగా నిలబడ్డాడు. ఆ స్థిరంగా నిలబడ్డందుకే ప్రజలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్తో ఇంత పెద్ద విజయాన్ని అందించారు. 12 సంవత్సరాల పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని, అదేవిధంగా గతంలో ప్రజారాజ్యం టైంలో ఆయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన రాజకీయంగా నిలబడ్డ విధానానికి ప్రజలిచ్చిన విజయం ఇది.
ఎందుకంటే ఇది పొత్తు పెట్టుకుంటే వచ్చే విజయం కాదు. పొత్తు పెట్టుకుంటే గెలుస్తారు కొన్ని సీట్లు. కానీ ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలవడానికి ఆయన కంటిన్యూయస్‌గా ఆయన ఏదైతే స్టేబుల్‌గా ఉన్నాడో 12 ఏళ్ళు ప్రజల మనసును గెలుచుకోవడానికి పెద్ద కారణమైంది. అదేవిధంగా ఇప్పుడు టీవీకే విజయ్ గారు పార్టీ పెట్టిర్రు. పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు కూడా అయితలేదు. ఎన్నికలకు వెళ్ళిండు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆయనకు కూడా సపోర్ట్ చేసారు ప్రజలు. అవన్నీ ఓట్లుగా మారినాయా? ఒకవేళ ఓట్లుగా మారితే అక్కడ పరిస్థితి ఏంది? అక్కడ జయలలిత గారు చనిపోవడము, అదేవిధంగా ఇంకొక పార్టీకి అక్కడ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇక్కడలాగా వాతావరణం అక్కడ లేదు. పవన్ కళ్యాణ్ గారికి అనేక రకాల సవాళ్ళు ఎదురైనాయి. అనేక రకాల సవాళ్ళను దాటుకొని నిలదొక్కుని ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ సాధించింది. కానీ విజయ్ గారు పార్టీ పెట్టిండు. అక్కడ జయలలిత గారు చనిపోవడము, గారి పార్టీ గత 5 ఏళ్ళు అధికారంలో లేకపోవడము, ఒక ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నట్టు కనబడుతుంది. ఒకవేళ విజయ్ గారు గెలిచినా కూడా అది నిజంగా ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందని మనం గమనించాలి. ఒకవేళ విజయ్ గారికి తక్కువ సీట్లు వచ్చినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని పోల్చలేము. ఎందుకంటే ఒకవేళ విజయ్ గారికి తక్కువ సీట్లు వస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు లెక్క స్థిరంగా నిలబడగలుగుతాడా? ప్రజా సమస్యల మీద కొట్లాడగలుగుతాడా? అసలు ఆయన రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. సో వీళ్ళిద్దరికి రాజకీయ పరంగా విజయ్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలితోటి ప్రజలను మెప్పించాలనే ఉద్దేశం మీద విజయ్ గారు నడుస్తున్నారు. సో ఇటు విజయ్ గారిని తక్కువ చేసి మాట్లాడలేం, పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి మాట్లాడలేం. ఎందుకంటే వీళ్ళిద్దరి ప్రయాణంలో చాలా వ్యత్యాసం ఉంది. చాలా రాజకీయ పరిణామాలు తమిళనాడుకి వచ్చేసరికి ఒక విధంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మరొక విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరొకటి, ఇక్కడ కులం అనేది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే తమిళనాడు విషయానికి వస్తే అది పని చేయకపోవచ్చు. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ ప్రజల ఆలోచన విధానం, అక్కడ ఆయన అభిమానుల ఆలోచన విధానం, ఆ అభిమానులు కూడా ఓట్ల రూపంలో మళ్ళొచ్చు. ఇక్కడ ఓట్ల రూపంలో మళ్ళలేకపోయినాయి. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి, ఇటు తెలంగాణ విషయానికి, ఇటు తమిళనాడు విషయానికి వస్తే చాలా రకాల పరిణామాలు చేంజ్గా ఉంటాయి. సో విజయ్ పార్టీ ఎంత ఓట్లు సాధించినా, ఎన్ని సీట్లు సాధించినా, ఎంత శాతం ఓట్లు వచ్చినా, ఇది పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈ రెండింటిని మనం పోల్చలేము. పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న వాతావరణం వేరు. అంతేగాని ఇప్పుడు విజయ్ అక్కడ గెలిచింది ఈ రేంజ్లో అంటే ఇక్కడ అదే వాతావరణం ఎందుకు ఉంటుంది? ఇక్కడ కూడా మరొక స్టార్ ఎవరైనా వచ్చి పోటీ చేసి ఆ విధమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పాత్ర వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర వేరు. ఈ రెండింటిని మనం పోల్చి చూడలేము. రెండు చోట్ల విభిన్న పరిస్థితులు ఉంటాయి. విజయ్కి ఎంత క్రేజ్ ఉందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే క్రేజ్ ఉంది. విజయ్ ఎంతవరకు రాణించగలుగుతాడు, ఎంతవరకు ఆయన రేపటి రోజున ప్రజల తరఫున పోరాడగలుగుతాడు, అధికారంలోకి వస్తే ఏ విధంగా పనిచేయగలుగుతాడు, ఇవన్నీ చూసి తర్వాత మనం అంచనా వేయచ్చు. అంతేగాని గారు ఆల్రెడీ 12 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ అధికారంలోకి వచ్చి తనదైన శైలిలో ప్రజా సమస్యల మీద ఏ విధంగా పరిష్కారం చేస్తున్నాడని మనం చూస్తున్నాం. తన సొంత పైసల్ని అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి కౌలు రైతులకు కానీ, లేదన్నా వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా కష్టకాలంలో కానీ అనేక రకాలుగా సహాయాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ తన జేబులోంచి 10 రూపాయలు ప్రజలకు సహాయం చేస్తూ అదేవిధంగా రాజకీయంగా మానవత్వాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రానున్న రోజులలో విజయ్ గారు ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా మనం చూడాలి. అంతేగాని ఈ ఇద్దరికి వచ్చే ఓటింగ్ శాతాన్ని బట్టి అక్కడ ఆయన ఎక్కువ సీట్లు గెలిస్తే ఇక్కడ ఏదో వీళ్ళు సంబరపడిపోవడము, ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు తగ్గిస్తూ మాట్లాడము, పవన్ కళ్యాణ్ గారు పార్టీని తగ్గిస్తూ మాట్లాడడం అనేది అది కామెడీ అయిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ అన్న లెక్కనే పార్టీని తీసుకుపోయి ఇంకో పార్టీలో కలిపేస్తారని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పార్టీ కానీ సీన్ ఉందా అని మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ దాటనేమని మాట్లాడు. ఇవన్నీ దాటుకొని వచ్చిండు కదా, నిలబడ్డాడు కదా. ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ వస్తే కూడా దాని మీద విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే నచ్చని వాళ్ళు ఏ రకంగానైనా విమర్శలు చేస్తూ ఉంటారు. సో విజయ్తో పోల్చడం కూడా అలాంటిదే అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళకి నచ్చడం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక చోట గెలాలంటే ఒక చోట ఓడిపోకుండా ప్రజలు గెలిపించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంత తగ్గిస్తే కాలం నిర్ణయిస్తుంది పవన్ కళ్యాణ్ పవర్ ఏందని. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పవర్ ఏందో యావత్ దేశం చూసింది. మోడీ సైతం పార్లమెంట్ సాక్షి పవన్ నయ్యే ఆంది అనే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగిండు. సో విజయ్కి వచ్చేసరికి సింగిల్గా పోటీ అంటే రాజకీయాల్లో పొత్తు పెట్టుకోకుండా
పోటీ చేయకూడదు అనేవి ఎక్కడైనా రాసిపెట్టుందా? ఎక్కడ లేదు. రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి రాజకీయ పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది. అక్కడ దేశంలో యూపీఏ కానీ ఎన్డీఏ కానీ ఈ రెండు పార్టీలు పొత్తు లేకుండా ఒంటరిగా గెలిచి సత్తా ఉందా? దేశాన్ని పాలిస్తారా? లేదు. సో ఏదైనా పొత్తు అనేది రాజ్యాంగబద్ధంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా విమర్శ చేస్తారంటే వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే మిగతా వాళ్ళతోటి పొత్తు ఎవరు పెట్టుకోకపోవచ్చు. పవన్ కళ్యాణ్ కోసం పొత్తు కోసం ఆరాట పడే వాళ్ళు చాలామంది ఉంటారు. విజయ్ ఈరోజు పొత్తు పెట్టుకోకపోవచ్చు. రేపటి రోజున విజయ్ పొత్తు పెట్టుకోవడానికి మీరు రాసేయగలుగుతారా? రేపటి రోజున వాళ్ళ ఈ ఎలక్షన్స్ ఫలితాలు అనేది తమిళనాడులో గనక ఇప్పుడు టైగా వస్తే విజయ్ ఎవరికొరకు సపోర్ట్ చేయాల్సిందే కదా, ఎవరికొరకు పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాల్సిందే కదా. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. ఈరోజు పొత్తు పెట్టుకోకపోవచ్చు, ఈరోజు సింగిల్ అవ్వచ్చు. రేపటి రోజున పరిస్థితులను బట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది మన అందరూ తెలుసు. అదే జరుగుతుంది అంతే తప్ప ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు విజయ్ కానీ ఎవరి పందా వారిది. రాజకీయంగా ఎవరి సానుకూలత వాళ్ళ ఆయా రాష్ట్రాల్లో ప్రజలను బట్టి ఆయా రాష్ట్రాల్లో వీళ్ళు పనిచేసిన తీరును బట్టి ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను బట్టి రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అక్కడ ఇక్కడ అని తెలుస్తుంది. అంతేగాని విజయ్కి పవన్ కళ్యాణ్కి పోలిక చేయడం అనేది ముమ్మాటికి రాంగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.